నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం మనం. ప్రస్తుతం ఇక్కడ 5వ రోజు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. గచ్చబోలులోని 400 ఎకరాలు ప్రభుత్వం వేలానికి వేయడానికి రెడీగా పెట్టింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, కొన్ని పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ విద్యార్థులకు సంఘీభావంగా ఇక్కడికి వస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒక హైకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దీని మీద. ఖచ్చితంగా చెట్లను కొట్టేయడం ఆపాలి అని చెప్పి హైకోర్టు ఒకవైపు స్టే ఇచ్చింది, అంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ చెట్లను నరికివేయడం, ఆ బుల్డోజర్ల రాకైతే ఒక బ్రేక్ పడ్డది. చూడొచ్చు, చుట్టూ కొన్ని వందల మంది పోలీసుల బలగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బెటాలియన్కి సంబంధించిన పోలీస్, అదేవిధంగా సివిలు, మొత్తం పోలీస్ పహరాలో HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే లాఠీ చార్జ్ కూడా నిన్న జరిగినట్టు మనం పెద్ద ఎత్తున వార్తా కథనాల్లో చూసినాం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, లాఠీలు, హెల్మెట్స్, జాకెట్లు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు ఏం జరుగుతా కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం, సెంట్రల్ యూనివర్సిటీ ఘర్షణ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, కానీ గత ప్రభుత్వం 14,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించింది ఫార్మా కంపెనీల కోసం, అవి వాడుకోవచ్చు కదా అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. లేదు ఇది ప్రభుత్వ భూమి, సర్వ హక్కులు మాకే ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ అటవీని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మూగజీవులను కాపాడుకోవాలనే లైన్లో చాలామంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూమా, HCU భూమా అని పక్కన పెడితే పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ఢిల్లీ తరహాలో మళ్ళీ మరో హైదరాబాద్ కావద్దు, మాస్కులు, ఆక్సిజన్లు కొనుక్కునే స్థితిలో హైదరాబాద్ ఉండొద్దు అని చెప్పి చాలామంది పర్యావరణవేత్తలు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడదాం. 5వ రోజు నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. విద్యార్థి సంఘాల వాళ్ళ నిరసనలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ధర్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ పంచాయతీ నడుస్తూ ఉంది. కాకపోతే ఒక 5 రోజుల నుంచి చాలా కీలకంగా ఈ ధర్నాలు చూస్తూ ఉన్నాం మనం. సో నిన్న ఒక పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే మనం చూసినాం. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసుల లాఠీ చార్జ్ అండ్ లాండర్ కూడా అదుపుతప్పిన పరిస్థితి చూసినాం మనం. పెద్ద ఎత్తున ప్రొఫెసర్ల మీద, విద్యార్థుల మీద లాఠీ చార్జులు జరిగినాయి. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా రోజుల తర్వాత వార్తా కథనాల్లో మళ్ళీ మన ముందు కనిపిస్తూ ఉంది. చూడవచ్చు, అక్కడ టెంటు లోపల మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. మెయిన్ గేట్ బయట అవతల విద్యార్థి సంఘ నాయకులు, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టెంట్లు వేసుకొని ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారు. బయటకు స్టూడెంట్స్ని బయటకు రానివ్వట్లేదు, మీడియాని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. సో వాళ్ళు వచ్చి బయటలో మాట్లాడతామన్నా కూడా వాళ్ళతో కూడా సహకరించట్లేదు పోలీసు వాళ్ళు. అంటే మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా కూడా చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. లోపలికి కూడా ఎంట్రీ లేదు మీడియాకు కూడా. పెద్ద ఎత్తున గేట్లు అయితే వేశారు. చాలా రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది గవర్నమెంట్ నుంచి? ఇంకా ఎన్ని రోజులు ఈ నిరసనలు? మేము గత వారంగా చాలా నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థుల సంఘాలు కానీ, స్టేట్ వైడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇటు CPI, BJP, BRS, గవర్నమెంట్ కానీ చాలా స్టేట్ వైడ్ నిరసనలు జరుగుతున్నాయి. కాకపోతే రేవంత్ సర్కార్ అనేది మొత్తం పోలీసుల అదుపులో తీసుకుంది రాష్ట్రం అంతా. ఎవరు ఏం నిరసనలు చేయడానికి బయటికి వచ్చినా కూడా వాళ్ళ పోలీసులతోని అక్కడికక్కడే మీరు చూస్తుండొచ్చు. బార్కెట్లు కానీ, ఎక్కడికక్కడ పోలీసులు, రిజర్వ్డ్ పోలీస్ కానీ, ఈ CRPF పోలీసులు కానీ మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి అక్కడికే తీసుకుపోతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే మేము మా భూముల కోసం మేము కొట్లాడుతున్నామో మాకు ఎటువంటి సహకారాన్ని అందించకుండా వాళ్ళని అక్కడికక్కడే అరెస్ట్ చేసి తీసుకోవడం చాలా దారుణం. కాదు, ఇట్లాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా చూసిర్రా మీరు? ఇట్లా ఇంతమంది పోలీసులు స్టూడెంట్స్ని బయటికి రానివ్వకుండా, మీడియాని లోపలికి ఎలవ్ చేయకుండా. యాక్చువల్గా మాకు ఈ యూనివర్సిటీ అనేది 1975లో ఇందిరాగాంధీ గారు కండిషనల్ రిజిస్ట్రేషన్ చేశారు. 2370 ఎకరాల భూమి, కనీసం ఇప్పుడు 1000 ఎకరాలు కూడా లేదు. అప్పటి నుంచి ఆ గవర్నమెంట్స్ ఏవైతే ఫామ్ అయినాయో, లైక్ 1975 నుంచి
2025 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా ఈ భూములు లాక్కుంటున్నారు, కానీ దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేయాలి, ఇది స్టూడెంట్స్ భూములు, యూనివర్సిటీకి చెందిన భూములు అని చెప్పి రికగ్నైజ్ చేయకుండా ఇక్కడ ఉన్న వీసీస్ కానీ రిజిస్టర్స్ కానీ ప్రభుత్వంతో చేతులు కలుపుకొని భూములు అమ్ముకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే 400 ఎకరాల భూమి ఉందో ఈ భూమి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఎంజీ కంపెనీకి కార్పొరేట్ వ్యక్తులకు ఇచ్చారు, కానీ అది స్టూడెంట్స్ మా భూమి, అది క్యాంపస్ భూములు. అవి మాకు ఈ బదులుగా 397 ఎకరాలు ఎక్కడైతే సర్వే నెంబర్ 24-22లో ఇచ్చారో ఆ భూములు కూడా వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కొట్లాడుతుందో ఈ భూముల్లో 400 ఎకరాలు వాళ్ళవని చెప్పి మాకు ఇచ్చిన భూములు కూడా వాళ్ళే లాక్కున్నారు. అది ఇవ్వకపోగా మాకు కంపెన్సేషన్ ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఈ భూమిని అడిగినా, ఈ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయొద్దని అడిగినా కూడా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం తీసుకోవడం జరుగుతుంది. సో మూగజీవాలు లేవు, జింకలు చనిపోలేదు, నెమళ్ళు లేవని చెప్పి ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. నిజమేనా? మరి రేవంత్ రెడ్డి గారికి జింకలు నెమ్మళ్ళు ఎట్లుంటాయో నాకు తెలియదు. ఆయనకి బ్రెయిన్ సరిగా పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మేము పొద్దున మా స్కూల్లోకి వెళ్తుంటే మా రోడ్ల మీద, మేము యూనివర్సిటీ రోడ్ల మీద తిరుగుతుంటే మేము జింకలను కానీ నెమ్మలను కానీ చూస్తున్నాం. మేము నెమ్మలను చూస్తున్నామా, జింకలను చూస్తున్నాం, మరి ఇంకేం చూస్తున్నామో మాకైతే అర్థం కావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, బట్టిబాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ పోలీసులు అందరినీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకొని రమ్మనండి. మేము వాళ్ళకి మా యూనివర్సిటీలో ఉండే జింకలు నెమ్మల్లా కాదా మేము చూపిస్తాం. అప్పుడు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్తో ఆలోచించి చెప్పాలి. అది ఏ జంతువులు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయా, జంబళ్ళు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, పులులు ఉన్నాయా అని వాళ్ళు అప్పుడు చెప్పాలి. వీళ్ళు ఎక్కడో అసెంబ్లీలో తెలంగాణ ప్రజల్ని మబ్బబెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము స్టూడెంట్స్ మేము చూస్తున్న వాళ్ళం పిచ్చోళ్ళమా, మేము కొట్లాడుతున్న వాళ్ళం పిచ్చోళ్ళమా? మా ఇవాళ మా రీసెర్చ్ స్కాలర్స్ మేము ఇద్దరం, కానీ మేము రీసెర్చ్ స్కాలర్స్ మా రీసెర్చ్ వదిలేసుకొని వచ్చి కొట్లాడడం మాకేమైనా పనా? ఇప్పుడు హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, చెట్లను కొట్టేయొద్దు అని చెప్పి. మీకు అనుకూలంగా ఒక స్టే అయితే అంటే తీర్పు అయితే రావడం జరిగింది. ఎట్లా చూడాలి? నిన్న హైకోర్టు ఫర్దర్ హియరింగ్ వరకు ఏ డిస్ట్రక్షన్స్ అనేది జరగవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటికి కూడా నిన్న 6 గంటల వరకు మెజారిటీ ఫారెస్ట్ ఏదైతే మిగిలి ఉందో దాన్ని నరుక్కుంటూ వెళ్ళారు. మేము వెళ్ళి స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న కామన్ స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళి అడిగితే మాకు ఇక్కడ ఎటువంటి నోటీస్ రాలేదు, మాకు నోటీస్ వచ్చాకనే మేము ఆపుతామని చెప్పి వాళ్ళు బహిరంగ చెప్తున్నారు. అంటే ఇంత మీడియా ఉంది, ఇంత ఈ జనరేషన్లో ఇంత ఆన్లైన్ అందుబాటులో ఉంది, అయినా సరే వాళ్ళు వాళ్ళ అధికార దాసవంతో నరుక్కుంటూ వెళ్తున్నారు, కానీ ఆపేయడం జరగట్లేదు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు పొద్దున ఇవాళ 3:30 వరకు హైకోర్టు రిజిస్టర్ని కంచెన్ గచ్చిబౌలి భూముల మీద రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పగానే ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతమంది పోలీసులు ఇంక్రీజ్ అయ్యారు. స్టూడెంట్ ఎవరైతే పొద్దున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ వస్తే అక్కడనే అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చేస్తారు, స్టూడెంట్స్ని ఎలా చేస్తలేరు, ఇక్కడ మాకెవరు సపోర్ట్ చేస్తారు? మేము ఉన్న 5,000 మంది విద్యార్థులం ఎంతకని కొట్లాడతాం. ఇక్కడ కొట్లాడే వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తే ఇంకెవరు మాట్లాడతారు? మా సార్ రాత్రి నిరాహార దీక్ష చేస్తున్న అబ్బాయిని కూడా నీ షుగర్ బీపీ లెవెల్స్ పడిపోయినాయని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే మా కోసం మేము కొట్లాడడానికి హంగర్ స్ట్రైక్ చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు.